ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఆయనను సిలువ వేసిన వారినే కాకుండా ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరి దొంగలలో ఒక దొంగను కూడా ఆయన క్షమించారండి. యేసుక్రీస్తుతో పాటు మరి కుడివైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు, ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. దుర్మార్గులైనటువంటి దొంగలతో పాటు యేసును సిలువ వేసేలా ఎందుకు అనుమతించారంటే, మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినట్లు, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అని ప్రవచనము నెరవేర్చబడాలని మరి ఇలాగ జరిగిందండి. మరి ఇద్దరు దొంగలలో ఒక దొంగ మారటము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఎందుకంటే కొంత సమయము ముందు వరకు కూడా ఈ దొంగ అందరిలాగానే యేసుక్రీస్తును నిందించాడు. సిలువ ప్రారంభమైనప్పుడు అతని కళ్ళు కూడా మూయబడ్డాయి. ఆయనను నిందించాడు. కానీ కొంత సమయం తర్వాత అతడు మారు మనసు పొందాడు, పశ్చాత్తాప పొందాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఎలాగ సాధ్యమైందంటే, యేసుక్రీస్తును బాధ పెడుతున్నా కూడా, సిలువ వేసి ఆయన్ను నిందిస్తున్నా అపహసిస్తున్నా కూడా దేవుడు వారిని క్షమించమని ప్రభువుకి ప్రార్థన చేయటము దొంగ చూశాడు. మరి అది విన్న తర్వాత దొంగ మనసులో ఒక అపరాధ భావం అనేది కలిగి ఉండవచ్చు. ఆయన చేసిన ప్రార్థన విన్న తర్వాత అందరూ కూడా మరి యేసు ప్రభు వాళ్ళ గురించి చెబుతున్న మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేయబోతున్న గొప్ప కార్యాలు, ఆయన నడిచిన నడవడిక, మరి ఇతరులు చెప్తున్న మాటలన్నీ కూడా పరిశీలించి ఉండవచ్చు. కనుక మనసులో ఆ దొంగ మరి దేవుణ్ణి మరి తెలుసుకొని ఆ క్షణమే అతడు మారు మనసు పొంది ఉండవచ్చు. అందుకే ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యములు, అద్భుతములు, ఆయన మాట్లాడిన ప్రతి మాట, దేవుని కుమారుడు అని చెప్పిన ప్రతి ఒక్క విషయం అంతా కూడా ఆలోచించుకొని, అందుకే ఆయన క్షమించాడు అని చెప్పి ఈ దొంగ మనసులో సంఘర్షణ అనేది కలిగించి అతనిని పశ్చాత్తాపం వైపు నడిపించి ఆయనే రక్షకునిగా ఒప్పుకునేలాగా చేశాడు. అందుకే అంటున్నాడు కదా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పి అంటున్నాడు. ఈ మాటలన్నీ రెండవ దొంగ కూడా విన్నాడు. కానీ అతడు ఏంటంటే ఇంకా యేసుని నిందిస్తూనే ఉన్నాడు. కానీ ఒక దొంగ మాత్రము, మొదటి దొంగ మాత్రం అలాగా కాదు. తను చేసినటువంటి తప్పిదమ్మునకు మరి తను చేసిన పాపములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని క్షమించమని వేడుకుంటూ ఆయనే నిజరక్షకుడు అని చెప్పి తెలుసుకున్నాడండి. మరి ఒక నేరస్తుడు అంటాడు కదా, ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఆ దొంగ అన్నప్పుడు, అయితే ఇంకొక మిగిలిన దొంగ గద్దించి, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే మనం ఎన్నో పాపములు చేశాము, ఎన్నో ఘోరములు చేశాము, కాబట్టే మనము తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన్ని చూసి అంటాడు కదా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పి ఆ దొంగ మరి ఒప్పుకోలు మనసు అనేది ఒకటి వచ్చిందండి. మరి దానికి జవాబుగా యేసుక్రీస్తు ఈ యొక్క మాటను సెలవిస్తూ అంటున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పి ఆ దొంగతో మాట్లాడుతున్నాడండి. మరి ఈ యొక్క మాటలో నుండి మనము 2 విషయాలు నేర్చుకోవచ్చు. అదేంటంటే ఆత్మల భారం అండి. చివరి క్షణాలలో కూడా ఇతరుల గురించి, వారి యొక్క రక్షణ గురించి యేసు ప్రభుల వారు సిలువలో ఉండి కూడా ఆలోచించడం మనం గమనించవచ్చు. అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, అంత తన శరీరంలో రక్తం అంతా పోతున్నా కూడా ఆయన చివరి నిమిషం వరకు కూడా సువార్తను పంచారు, సువార్తను ప్రకటించారు. మరి మనకు కూడా బంధువులు, స్నేహితులు, దగ్గర వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, మరి వాళ్ళకి మనం రక్షణ గురించి బోధిస్తున్నామా? యేసు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి భారంను మనం మన యొక్క జీవితాల్లో కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సమయము మించిపోలేదు. మనం ఎంత పాపంలో కూరుకుపోయినా మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. మరి ఆ దొంగ యేసును చివరి క్షణాలలో రక్షకునిగా అంగీకరించాడు.
మరి దానికి ఆయన ఎటువంటి అభ్యంతరము కూడా చెప్పలేదు. కనుక మీరు కూడా అటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నారా? సమయము మించిపోలేదు కనుక ఇప్పటికైనా యేసు యొద్దకు మనం వద్దాం. ఒకవేళ మీరు ఆయన తెలుసుకొని ఉంటే ఆయన చేసిన కార్యములు, ఆయన ఎలాంటి వాడు, ఆయనే నిజరక్షకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే నిత్య జీవానికి వారసులు అవుతారని మనమందరం కూడా ఇతరులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మనము మన యొక్క పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారని 1 యోహాను 1:9 చెప్పబడిన రీతిగా మనము కూడా మన యొక్క పాపములను ఒప్పుకుందాం. సమస్త దుర్నీతిని విడిచిపెట్టేద్దాం. దేవునికి అసహ్యమైనటువంటి కార్యములు ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టేసి ఆయనే నిజరక్షకుడని తెలుసుకొని ఇకనైనా యేసు యొద్దకు వద్దాము. ఆయన యొక్క సువార్తను, ఆయన చూపించినటువంటి ప్రేమను, ఆయన కనపరిచినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనమందరము కూడా పొందుకునే వారముగా ఉందాము. కాబట్టి మనకున్నటువంటి సమయంలోనే మనము మన జీవితాన్ని మరి ప్రభువుకు అప్పగించుకొని ఆయనే నిజరక్షకుడు అని తెలుసుకొని క్రీస్తు కొరకు బ్రతికే వారంగా, ఆయన యొక్క రాజ్య వ్యాప్తికి మరి సహాయపడేవారంగా, దేవుని రాజ్య వారసులుగా ఉండాలని, ఇతరులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును దేవా, సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ పశ్చాత్తాపముతో క్షమించమని అడిగినప్పుడు ఆ దొంగను మీరు క్షమించారు తండ్రి. అలాగే దేవా, ఈ లోకంలో నిత్యదేవుడు ఎవరో తెలుసుకోకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. వారికి క్షమాభిక్ష మీరు దయచేయండి. వారి యొక్క కన్నులు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి జీవితాలలో మార్పును మీరు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కటి జీవితంలో గొప్ప మేలులను, ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను మీరు జరిగించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి, అప్పుల సమస్య, అప్పుల బాధల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి, నడిపించండి, బలపరచండి. గొప్ప మేలులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. వారు చదువుకుంటున్న చదువుల్లో తోడుండండి. చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించమని వేడుకుంటున్నాం. అయా, వారు చేస్తున్న ఉద్యోగాలలో మీరు తోడుండండి. వారి యొక్క ప్రయాణాలలో మీ కాపుదలు అనుగ్రహించండి. మీ యొక్క పరిచర్య అంతటిని కూడా మహిమకరంగా, జయకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా, వారి జీవితంలో గొప్ప కార్యమును మీరు జరిగించమని వేడుకుంటున్నాం. మీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకొని ఎవరైతే అకామ సమస్యలతో బాధపడుచున్నారో ఆ యొక్క బాధల నుంచి, సమస్యల నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. దూర ప్రాంతంలో కుటుంబాన్ని వదిలి ఎందరైతే పని చేసుకుంటున్నారో వారందరి చుట్టూ మీ యొక్క కాపుదలు అనుగ్రహించి, నడిపించి, బలపరిచి, మేలులతో నింపి, ఆశీర్వదించి దీవించమని మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.